లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. నూట 32వ కీర్తన చదువుకున్నాం. దేవుని వాక్యం నుండి 132వ యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు ఉనికిపాటు రానియను అనెను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము రండి. నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురు. భక్తులు ఉత్సాహగానము చేయుదురుగా. సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. గర్భఫలమును ఈ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నిబంధనను వైకొనిన ఎడల నేను వారికి బోధించు. నా శాసనమును వారు అనుసరించిన వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించదను. దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మలవజేసెదను. నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. 132వ కీర్తన దావీదుని గురించి అనేక విషయాలు ఇక్కడ మనం చదువుతాం. ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి అనండి ఒకసారి. మొక్కుబడి. సహజంగా మొక్కుబడులు ఎప్పుడు చేసుకుంటాం మనం? చెప్పండి. ప్రభా మా అబ్బాయి పరీక్ష పాస్ అయితే చెప్పండి అని మొక్కుబడి చేసుకుంటాం. ప్రభా ఈ అప్పులు తీరిపోతే, ఇంకా ఏం చేస్తాం? మనకున్నటువంటి పరిస్థితుల్లో నుండి మనం జయం పొందు నిమిత్తం. కానీ దావీదు చేసిన మొక్కుబడి స్వార్థంతో కూడింది కాదు. తనకేదో మేలు జరిగితే నేను ఇట్లా చేస్తాను, నాకు ఇది జరిగితే నీకు ఇది ఇస్తాను, నాకు ఇది జరిగితే కదా. సహజంగా చాలా మంది మొక్కుబడి ₹1,00,000 లాభం వచ్చితే ఒక 10,000 నీకు ఇస్తాను ప్రభా. కొద్దిమంది దేవునితో కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా తెలివిగా, దేవునికి ఏమి తెలియదు అన్నట్టుగా. కానీ దావీదు చూసారా, దావీదు చేసిన మొక్కుబడి ఉందే అది కంప్లీట్ డిఫరెంట్. అసలు మన మొక్కుబడులకి అసలు దావీదు మొక్కుబడికి సంబంధం లేదు. చాలా 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 వ్యత్యాసమైన మొక్కుబడి. హల్లెలూయా. ఏం మొక్కుబడి అంటే దేవుని మందిరం కొరకు మొక్కుబడి అంట. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం కట్టబడాలని మొక్కుబడి అంట. ఏం మొక్కుబడిది? ఏదో కానుకో తలమో పొలమో ఇచ్చి సరిపెట్టుకునే మొక్కుబడి కాదు. దేవునికి మందిరం కట్టే వరకు అంట మంచం మీద పడుకోడంట, నిద్రపోడంట. చూసారు ఈ మొక్కుబడి ఎట్లా ఉందో? అసలు నా ఇంట్లోకి వెళ్ళను, అంతఃపురంలోకి వెళ్ళను నేను అంటున్నాను. ఇదేదో ఆవేశంలో హడావుడిగా చేసిన మాటలు కాదు. కొద్దిమంది ఆవేశంలో చేసేస్తారా, ఆ గండం గట్టెక్కితే చాలని, తర్వాత ఏముందిలే అని వాయిదాలు వేసి పక్కన తోసేస్తారట. దావీదు ఉన్నాడే, దావీదు దేవుని మందిరం కొరకు మొక్కుబడి చేశాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు చాలా వ్యత్యాసంగా కనబడతాడు. అందరు భక్తులు ఒక ఎత్తు అయితే దావీదు ఒక ఎత్తు అన్నట్టుగా కనబడతాడు. అంత ఉన్నతమైన మెట్లో తన భక్తి జీవితాన్ని కట్టుకున్నాడు. దావీదుకి ఉన్న తండ్రి నేర్పాడు భక్తి, అన్నలు నేర్పారా అంటే వాళ్ళు అంతంత మాత్రమే. మరి ఎక్కడ పట్టాడో పట్టు భక్తి నేర్చుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించడానికి తాపత్రయపడ్డాడు. మందిరం అంటే చెప్పండి, ఇది ఏదంటారే చెవి కోసుకోవడం అని, అట్లా అంత పిచ్చలో పడిపోయాడు దేవుని మందిరం అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదుకు చూపిన శాశ్వత కృప మాకు కూడా చూపించయా అంటాం మనం. మంచిదే, ప్రార్థన చేసుకోవడం తప్పులేదు. కానీ దావీదులాగా ఉండడానికి కూడా మనం ఇష్టపడాలి. దావీదులాగా మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ఖచ్చితంగా వారి సంతానం దేవుని కృపను అనుభవిస్తారు. దేవుని మందిరం అంటే కొద్దిమంది అనుకున్నారు పాత నిబంధనలో అండి మందిరం అంటే, కొత్త నిబంధనలో అసలు మనమే దేవునికి ఆలయం అయిపోయాం కాబట్టి మందిరంతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదని. హగ్గయి గ్రంథం మీరు చదివితే చాలా గట్టిగా ఆ అధ్యాయం అంతా చెప్తాడు. మీరు మందిరం పాడైపోయి ఉంటే మీరు లెక్క లేకుండా బ్రతుకుతున్నారంటాడు. అందుకనే మీరు దుప్పట్లు కప్పుకుంటున్నారు కానీ సెలాగట్లా, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కానీ నిలబట్ల, చిల్లి సంచులు వేసినట్టుగా మీ జీతం అంతా పోతుంది అని అనేక విషయాలు గద్దించి హగ్గయి ప్రవక్త ద్వారా ఆనాటి ఇశ్రాయేలీయులకు బోధించారు. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దావీదు ఉన్నాడే దేవుని మందిరం కొరకు ఆరాటపడుతున్నాడు.
ఎవరు చెప్తే వస్తుంది ఇది? చెప్పండి. కొన్నిసార్లు మనం నేర్చుకుంటే భక్తి చేయగలం, చూసైనా నేర్చుకుని భక్తి చేయొచ్చు, అదొక మెట్టు. కానీ ఇతనికి అంతరంగంలోనే ఆ అవాజ్యమైనటువంటి, ఆ బలమైనటువంటి, తీక్షణమైనటువంటి కోరిక, ప్రేమ పుట్టింది. దేని మీద? దేవుని మందిరం మీద. మందిరం కొరకు మొక్కుబడి చేసుకున్నాడు. స్తోత్రం. అట్లా జ్ఞాపకం చేస్తున్నాం. మన సొంత అవసరాల కొరకు మనం మొక్కుబడి చేసుకుంటాం. ప్రభువా నాకు ఇది చేయి, నీకు ఇది చేస్తా కదా. ప్రభువా మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే గనక చర్చిలో రేపు నేనే వేపిస్తా కదా. మనం అన్ని లెక్కలేసుకుంటాం. మొక్కుబడులు అంటే అలా ఉంటాయి మనవి. కానీ దావీదు మొక్కుబడి ఏంటిదంటే, చెప్పండి, దేవుని మందిరం కట్టడం కొరకు మొక్కుబడి. స్తోత్రం. హల్లెలూయా. హంసతూలిక తల్పాల మీద హాయిగా పడుకోవలసిన దావీదు కదా అంటాడు, నేను మంచం ఎక్కను, అసలు నా శరీర కోరికలు నేను తీర్చుకోను, నా కొరకు నేను ఆలోచించుకోను, నాకంటూ ఒక మందిరం దేవుని కట్టాలి నేను. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమూయేలు ఉన్నాడే 16వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో తైలపు కొమ్ము తీసుకుని పొమ్మన్నాడు దేవుడు. యెష్షయి ఇంటికి వెళ్ళాడు. ఒక్కొక్కరిని చూసి వీడిని అభిషేకించేస్తా అంటాడు. వీడిని అభిషేకించేస్తా, వీడి మీద పోసేయమంటావా అభిషేక తైలం అని అడుగుతుంటే అందరినీ వద్దన్నాడు. అందరినీ వద్దన్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా అని పిలిపించమంటే గొర్రెలు కాచుకుంటున్న దావీదుని కడసారి వాడు ఒకడు ఉన్నాడులే అని పిలిపించాడు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? దేవుని స్వరం వినబడుతుంది, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. 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 బలిష్ఠులు చాలా మంది ఉన్నారు అతని అన్నంలో, గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు అతని అన్నంలో, దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అతని అన్నంలో. కానీ ఎవరిని కోరుకున్నాడు దేవుడు? దావీదుని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? దావీదు హృదయం దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సౌలునేమో ఇశ్రాయేలీయులు కోరుకున్నారు, దావీదుని దేవుడు కోరుకున్నాడు. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని సౌలుని ఇశ్రాయేలీయులు కోరుకుంటే, ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు దావీదుని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దావీదు దేవుని మందిరం అంటే ఎంతో మక్కువ, దేవుడు అంటే పిచ్చి ప్రేమ. హల్లెలూయా. 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 ఇది అంటారు కదా, కొంచెం సుఖం దొరికితే అన్నట్టుగా, కొంచెం అవకాశం దొరికింది, కొంచెం రాజు అయ్యాడు, మంచి అవకాశం ఉంది, సంతోషంగా బ్రతకొచ్చు. అలాంటి సమయంలో దావీదు ఏం చేస్తున్నాడు? సుఖంగా బ్రతకడానికి నేను ఇష్టపట్ల, నేనేదో సుఖంగా బ్రతికి హాయిగా దర్జాగా బ్రతికి నాకేం వస్తుంది? అది కాదు నాకు కావలసింది, నా దేవునికి మందిరం కట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడున్నామే మనం ఎలాంటి వారమో మీ పక్కన వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ మన హృదయాలు ప్రభు చూస్తాడు. హల్లెలూయా. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. మీకు దేవుడు అంటే ఎలాంటి మనసు? అయ్యా దేవుడు అంటే నాకు పిచ్చి ప్రేమ అయ్యా, అసలు అమ్మో అయ్యో అయ్యో అని ఎన్ని మాటలు చెప్పినా అవి ఒట్టి మాటలో నిజంగా లోపల నుండి వచ్చినాయో దేవునికి తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను అని 2-3 వచనాల్లో చదువుతాం. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుకుపాటు రానియను అనెను. చూసారా, అది మొక్కుబడి. నిద్ర రాకుండా ఎన్ని రోజులు ఉంటాయి అంటే, నిద్రపోవడానికి అర్థం పడుకోడేక అంటే అర్థం ఏంటి?
ఒకవేళ నిద్రపోయినా నిద్రలో కూడా ఆలోచన ఏంటంటే మందిరం మందిరం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అసలు యావుంటే నిద్ర పడద్దా చెప్పండి? యావుంటే నిద్ర పట్టదు. దేవుని పని కొరకు మనం అలా దావీదులాగా తయారవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎరా నాయన మందిరం కడితే బాగుంటుందేమో అని ఎవరో అంటే చేయడం కాదు దావీదు. అతని లోపలే పుట్టింది, దేవునికి ఒక మందిరం కట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. నీకు పుట్టదో, ఎవరన్నా చెప్పినా కూడా పట్టించుకోవు. మన పరిస్థితి ఇలా కదా. కొద్దిమందికి మందిరానికి రావడమే కష్టం, ఇక మందిరం కోసం ఏం మొక్కుబడి చేసుకుంటారు? మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా మీరు ఎదగాలనుకుంటే ఎదుగుతారు. మీ ఆలోచనలు మార్పుగా ఉంటాయి, మీ నిర్ణయాలు మార్పుగా ఉంటాయి, మీ దృష్టే వేరుగా ఉంటుంది. అసలు మీ దృష్టే వేరుగా ఉంటుంది, సుఖపడ్డానికి ఇష్టపట్ల దావీదు దేవుని కంటే ఎదుగుతాడంట. నేను ఒక స్థలము చూచే వరకు ఒక స్థలం చూడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అందుకే దావీదును కోరుకున్నాడు. దేవుడు అందుకే అతని గురించి చెప్పాడు, అతడు నా హృదయానుసారుడైన, నా హృదయాన్ని ఎరిగినవాడు. నా మనసు ఏంటో దావీదుకి తెలుసు. స్తోత్రం. దేవుని మనసు ఏంటో తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చబడడం, దేవుని రాజ్యం కట్టబడడం, ఇది దేవుని మనస్సు. మన మనసు కూడా అదే అయి ఉండాలి. అప్పుడు దేవుడు నీ సంతానాన్ని విడిచిపెట్టడు. ఈ దినాల్లో క్రైస్తవ సంఘం స్వార్థంతో నింపబడిపోయింది. మందిరానికి వస్తే నాకేమొస్తుంది? రోగం తగ్గిపోద్దా? అప్పులు తీరిపోతాయా? ఈ గొడవే. నేనేం చేయగలను దేవుని కొరకు? నేనేమైనా చేయగలనా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు కదా, మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలే చూసుకుంటున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. ఎవరి బిజీ వాళ్ళకు ఉంది, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంది, కానీ దేవుని కార్యాలు చూసే అంత తీరిక చెప్పండి లేదు. అదిగో ఆ షూనేము పట్టణంలో ఒక స్త్రీ ఉందే, గనురాలని రాయబడింది. ఆమంట దైవజనుడు మా ప్రాంతానికి వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఎక్కడో ఎత్తుకొని ఉంటాం కాదు, వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలి? ఒక ప్రత్యేకమైన గది అతని కొరకు కట్టాలి. ఓన్లీ గది కట్టి సరిపెట్టుకోవడం కాదు, ఆయనకు కావలసినవన్నీ అడిగాడు ఎలీషా. ఏంటమ్మాయి, ఏంటి నువ్వు అసలు మీ ఊరత్తంటే ఏం పట్టించుకోవేంటి? ఒక ఇల్లు కట్టించివు నాకు అన్నాడా? కట్టించింటే కట్టుతారా? అంటే ఎంతోమంది ఉన్నారు షూనేము పట్టణంలో, కానీ ఆమె హృదయంలో ఆశ దైవజనుడికి ఒక గుడారం లేకపోతే ఒక గది ఏర్పాటు చేయాలి, అందులో బల్ల ఉంచాలి, దీపస్తంభం ఉంచాలి, అది ఉంచాలి, ఇది ఉంచాలి, అన్నీ ఏర్పాట్లు చేయాలి. వచ్చినప్పుడల్లా ఆయన ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. అక్కడ అంటాడు ఎలీషా, ఏంటి ఇంత శ్రద్ధాభక్తులు చూపుతుంది ఏంటి అసలు? ఏమి అర్థమవుతుంది మీకు? భర్త అక్కడ ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, కానీ భర్తకు చెప్తుంది, అయ్యా గోడ మీద గది కడదాం. సరే కట్టు, బల్ల ఉంచుదాం, అక్కడ పెట్టు, పీట పెడదాం, పెట్టు, మంచం ఒకటి ఏర్పాటు చేద్దాం, పెట్టు. ఆయన అన్నీ ఓకే అంటున్నాడు. ఎవరి కొరకు అడుగుతుంది? అయ్యా చీరయ్యా, అయ్యా పట్టు చీరయ్యా. కొద్దిమందికి ఈ గొడవే, ఇక వాళ్ళ గురించి వాళ్ళు అడగడమే. ఏమంట అడగట్లా, తన కొరకేం అడగట్లా భర్తనే. ఎవరి కొరకు అడుగుతుంది? మన యొద్దకు వచ్చే దైవజనుడు ఉన్నాడే,
ఆయనకి ఏర్పాటు చేయాలి. ఇది నా కొరకు కాదయ్యా. స్తోత్రం. అసలంటే నోరు తెరిచే అవసరత అడగలేదంట. అయ్యగారు మీకు ఇన్ని చేశాక కొంచెం మాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టేట్టు ప్రార్థన చేయండి అని కూడా నోరు తెరిచి అడగలేదంట. దేవుని స్తోత్రం. కొద్దిమంది ఏమీ చేయరు, ఎప్పుడు అడుగుతూ ఉంటారు, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. ఏం చేస్తాం మనం? చెప్పండి. మనం ఏమైనా చేస్తాం దేవుని కొరకు? ఎంతో చేసిందంట ఆమె. వచ్చినప్పుడల్లా ఎక్కడ ఉన్నాడు అయ్యగారు? ఎక్కడ ఉన్నాడు? కోరుకోవాలి, మీరు కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. బేతని వెళ్ళినప్పుడల్లా యేసు ప్రభువు వారు ఎక్కడ ఉండేవాడంట? మరియా, మార్తా, లాజరు ఇంట్లో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండేవాడంట. వాళ్ళంతగా ఎక్కడుంటారండి? ఎక్కడుంటారు మనుషులు? చెప్పండి. బాగా సౌకర్యాలుండి బాగా విందు భోజనాలు పెట్టే చోట ఉంటారు అనుకున్నారేంటి? ప్రేమ ఉన్న చోట ఉంటారు, నెమ్మది ఉన్న చోట ఉంటారు. అంతే తప్ప ఏదో మంచి మంచి ఆహారం. కొద్దిమంది అట్లా అట్లా అపోహపడే వాళ్ళు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేదు 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 లేదు. ఆ మరియా, మార్తా, లాజరు ఉన్నారే, వాళ్ళ ముగ్గురికి యేసయ్య అంటే ఎంతో ప్రేమ. వదిలిపెట్టి ఉండరేక అన్ని పనులు మానేసుకుని యేసయ్య చుట్టే తిరుగుతారు. యేసయ్య యేసయ్య వచ్చాడు, మా యేసయ్య వచ్చాడు అని ఆయన చుట్టే తిరుగుతారు ఉన్నంతసేపు. అందుకని వచ్చినప్పుడల్లా, ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఎక్కడికి వస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలామందికి మీటింగ్లు అలసట ఇంకా తీరినట్లేదు. చల్లగా ఉందిగా, ఇంకా బాగుంది మీకు అసలు. దేవుని స్తోత్రం. ఫ్యాన్లు పెట్టాల్సిన పని లేకుండా పోయింది. నెల రోజులు రెస్ట్ తీసుకోండి, 3 రోజులు మీటింగ్ చేసి. అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. నేను దీవెన, నిద్రపోయే దీవెన. నెల రోజులు నిద్రపోడా. గమనించండి. ఈ దేవునిని ప్రేమించే అనుభవం అనేది అదొక కృప, అదొక కృప. అది మీకు పడాలి, అది మీలోకి రావాలి. అది అర్థమవుతుందా? అమెరికాలో స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇల్లు ఉందంట ప్రవీణ్ గారికి. చాలా కాస్ట్లీ. అమెరికాలో ఓన్ హౌస్ ఉండటం గొప్ప సంగతి అయితే, ఇంకా స్విమ్మింగ్ పూల్, ఓన్ స్విమ్మింగ్ పూల్ ఉన్న హౌస్ అంటే ఇంకా చాలా కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆస్తి. వాటన్నిటిని అమ్ముకొని వచ్చేసాయంట. భారతదేశంలో ఇంకా సువార్త లేదు, ఇంకా చేయాల్సిన పని ఎంతో ఉందని వచ్చేసాయంట. దేవుని గురించి మనకు అర్థమైతే, దేవుడు మనకేం చేశాడో, మనం దేవుని కొరకు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది, రాకుండా ఉండదు. కొద్దిమందికి ఏమీ లేదు. ఎప్పుడు నేను ఇంకా దేవుని కొరకు ఏం చేయాలనే ఆలోచన కాకుండా, దేవుడు ఇంకా నాకేం చేయాలి ప్రభా, ఇదిగో అబ్బాయి పెళ్లి చేసావు కానీ ఒక కాయ కాయని, కాయ అయ్యే తర్వాత అది పండు అవ్వాలి. తర్వాత చెప్పండి, మనవరాల దాకా మళ్ళీ వాళ్ళకు కూడా పెళ్ళి అవ్వాలి. ఓపికంటే వాళ్ళకు కూడా అడుగుతావు, కానీ నువ్వు మాత్రం దేవునికి ఏమి? అయ్యా మనవరాలు పెళ్ళి అవ్వట్లేదు అయ్యా, ప్రార్థన చేయి. ఏమన్నా చేస్తున్నావు అసలు దేవుని కొరకు? ఒక మొక్కుబడి, ఒక నిబంధన దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు. ఇదిగో ప్రభువా, నేను ఇదిగో మందిరం కట్టే వరకు ఇట్లా ఉపవాసం ఉంటా, లేకపోతే ప్రజలు రక్షణ పొందే వరకు ఈ విధంగా ఉపవాసం ఉంటా. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రక్షణ పొందే వరకు ఇదిగో నేను ప్రార్థన చేస్తా, ఈ టైం నేను తీసుకుంటా ప్రతిరోజు. ఏమైనా ఉందా అసలు? కేవలం భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టేవాడు క్రైస్తవుడు కాడు. దావీదు కంటే ఆరాటం, మొక్కుబడి చేసేసాడంట. దేవుని స్తోత్రం. దేని కొరకు చెప్పండి? హన్నా మొక్కుబడి మనకు తెలుసు. ప్రభా, నీ ఒక కుమారుని ఇస్తే అతన్ని నేను నీ మందిరంలో ప్రతిష్ఠించి నీకు అప్పచెప్పేస్తా కదా. బైబిల్లో మొక్కుబళ్ళు ఉన్నాయి. కొద్దిమందికి ఈ మొక్కుబళ్ళు తెలియవు. యాత్రపోతు కోసి అంట
చచ్చిపోతున్నారు తిండి కోసం కొద్దిమంది కుర్తుబడికి ఆటపోతులు కొయ్యటమేక. పోతూ మొక్కుబడా నిన్ను ఇవ్వాలి బలి, నిన్నెత్తే దరిద్రం వదిలిపోద్ది, సంఘం బాగుపడద్ది. అర్థమవుతుందా? కొద్దిమందికి ఈ గొడవే. మీరు శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు ఇవ్వాలి. హల్లెలూయా. మొక్కుబడి చేయడం కాదండి. మీరు దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్ళి చదివితే మొత్తం తన కొరకు సంపాదించుకున్నది అంతా ఇచ్చేసాడంట దేవునికి. మొక్కుబడి చేసి ఊరుకోలా, ఇక అదే పని మీద ఉన్నాడు. మందిరం కట్టాలి. కేజీలు బంగారం కొంచెం ఉంటే చాలు అందరికి చూపించడం, అది పోయేదాకా. పోయిందయ్యా ప్రార్థన చేయండి అన్నాం, యేసు రక్తమే జయం. కానీ దావీదు ఉన్నాడే కేజీలు బంగారం అంట. రాజు తలుచుకుంటే ఎందుకు? నా సొంతముగా అంటాడు. నా కొరకు నేను దాచుకున్న బంగారం, నా కొరకు నేను దాచుకున్న వెండి, నా కొరకు నేను దాచుకున్న ఇత్తడి మొత్తం అంతా ఎవరికి ఇచ్చేసాంట? మాటలు చెప్పేవాడు కాదు దావీదు. ఐ లవ్ యూ జీసస్ అంటాం కాదు, నిజంగా దేవుని ప్రేమించిన వాడు, దేవుని మందిరం కొరకు ఆరాటపడినవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ హృదయాన్ని ప్రభు చూస్తాడు. మీ హృదయానికి తగ్గట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? మీ బిడ్డలను దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు. ఆ హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఊరికే పై పెదవులతో చెప్పే మాటలు కాదు. కొద్దిమంది కోసేస్తారు మాటలు కోసేస్తారు, అన్ని మాటలు చెప్తారో తెలియదు దేవునికి అంతా తెలుసు. ప్రియులారా, దేవుడు నిశ్చయంగా దావీదుకు దేవుడు శాశ్వత కృప చూపడానికి కారణం ఇదే. దేవుని మందిరం కొరకు మొక్కుబడి చేసుకున్నాడు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని పని కొరకు మొక్కుబడి చేసుకున్నాడు. తన అవసరతలు తీర్చబడటం కొరకు కాదు, తనకు మేలు జరగడం కొరకు కాదు, తన యొక్క కష్టంలో నుండి గట్టెక్కడం కొరకు కాదు మొక్కుబడి. అర్థమవుతుందా? మొక్కుబడులు అంటే అది నిజమైన మొక్కుబడులు దేవుని కొరకు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన పని జరుగుట నిమిత్తమై. హల్లెలూయా. ఒక బలమైన మొక్కుబడి మనం చెయ్యాలి. మొక్కుబడులు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏం మొక్కుబడులు చెప్పాను కింద? కోళ్ళు, పోతులు, ఆ బళ్ళు కాదు, ఆ మొక్కుబడులు కాదు. అర్థమవుతుందా? అవి కాదు, అవి స్వార్థంతో కూడినవి. ప్రభా ఇదిగో ఇది చేసి పెట్టు, సంఘం అంతటికి భోజనాలు పెడదాం అనుకున్నా, పెట్టేస్తానయ్యా. అదొక మెట్టు, అది దిగువ స్థాయి మెట్టు, కింద స్థాయి మెట్టు. అక్కడి నుంచి పైకి రండి, కొంచెం పైకి రండి. దావీదు స్థాయికి మనం రావాలి. దావీదులాగా మనం ఆలోచించాలి. దేవుని కొరకు ఇంకేం చేయాలి, దేవుని రాజ్యం కొరకు ఇంకేం చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? పెద్ద మందిరం కట్టడానికి అయ్యగారు నిర్ణయం తీసుకుని మొదలెట్టారు చల్లపల్లిలో. వాడెవడో చేరి అల్లరల్లర చేసి చేయనివ్వట్లా. చాలా ఖర్చు పెట్టి పిల్లర్లు లేపారు, బాల్కనీ కూడా స్లాబ్ వేశారు, కానీ పైన చర్చి స్లాబ్ అయినట్లా. మొన్న చూస్తే నిన్న ఆశ్చర్యం, రేకేసి పారేశారు ముందు, చాలా చాలా చక్కగా. ఇక ఆయన ఎప్పుడు కనపడినా నా చెప్పాడు, నా చర్చి పని పూర్తవ్వాలని ప్రార్థన చేయి. చాలామంది మందిరం అంటే సేవకునికే ఉండాలి తప్పనని. దావీదు పాస్టర్ గారా? చెప్పండి. దావీదు పాస్టర్ గారేనా? యాజకుడు కాదు, అతడు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలీలకి. మందిరం కట్టడం వలన అతనికి ఏమైనా కానుకలు వస్తాయా? చెప్పండి. కానుకలు ఎవరికి వెళ్తాయి? కొద్దిమంది అన్నిటికీ లాభాపేక్ష, ప్రతి దానిలోనూ ఎదుక్కుంటారు ఏదో ఒకటి దొరుకుద్దని. మందిరం కట్టబడితే చెప్పండి, అన్ని కేజీలు బంగారం ఇచ్చాడు, 1 కేజీ అన్న వస్తుందా తిరిగి రిటర్న్లో? రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇస్తాడు దేవుడు? అంటే ఏదో ఇస్తాడని కాదు, కానీ దేవునికి ఒక పని నేను చేయాలి.
స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మనం చదువుతాం, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని రాయబడి ఉంటుంది. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నిజంగా దేవుడు ఎవరో ఎరిగి ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తావు. ప్రభా నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి అంటాం కాదు. నువ్వే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి తాపత్రయపడతావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 11:32 ఆ మాట ఉంటుంది. కాబట్టి వినండి, కాబట్టి గొప్ప కార్యాలు మన ఆశ అంతా దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు మనం పొందుకోవాలని. ప్రభువా మామూలు సంబంధం రాకూడదయ్యా, గొప్ప సంబంధం రావాలయ్యా. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీరు అడుగుతున్నారు కానీ మీ భోగములను నెరవేర్చుకోవడం కోసం అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకట్లేదంటాడు అక్కడ యాకోబు భక్తుడు. మీరు ఎందుకు అడుగుతున్నారో దేవునికి తెలుసు. అర్థమవుతుందా? మరలా జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి మీ హృదయం తెలుసు. దేవునికి మీ హృదయం తెలుసు. మీరు ఎందుకు అడుగుతున్నారు, దాని వెనకాల కథ ఏంటి అంతా ఆయనకి తెలుసు. మీ స్వార్థంతో అడిగితే దేవుడు మీకేమి ఇవ్వలేడు. కానీ దావీదు ఉన్నాడే, స్వార్థంతో తనకేదో పొందుకోవాలని, తనకేదో బాగుపడిపోవాలని, తనేదో ఇంకా కొంచెం సంపాదించుకోవాలని అడగట్లా. అతని మొక్కుబడి దేవుని మందిరం కొరకు. స్తోత్రం. ఇలాంటి వారు కావాలి. దావీదు లాంటి వారిగా మనం తయారవ్వాలి. మన హృదయాల్లో ఆధ్యాత్మిక చింతన, దైవ సంబంధమైనటువంటి తీక్షణమైన కోరిక మనలో ఉండాలి కదా. కీర్తన గ్రంథంలో ఒక చోట అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షించడం అంటే తినేస్తుంది. చెదపురుగులు చూసారా, తినేస్తూ ఉంటాయి. చీమలు చూడండి, ఊరికి పప్పు చెక్క లోపల ఊరికి ఒక చీమను వదలండి, ఏం చేస్తుంది? అది దాని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తినేసి మెల్లమెల్లగా బొర్రెలు పెట్టేస్తుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అంటున్నాడు దావీదు. నా ఇంటిని గూర్చిన ఆసక్తి కాదు, నా బిడ్డలను గూర్చిన ఆసక్తి, నా కొంపను గూర్చిన ఆసక్తి, నా జీవితం. కొద్దిమందికి ఇది కూడా లేదు. కొద్దిమంది కనీసం తాము బాగుపడాలని కూడా లేదు. అది మరీ భయంకరం. నేను బాగుపడాలి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి బాత్రూమ్ కట్టుకోవాలి, కనీసం అది కూడా లేదు కొద్దిమందికి. ఇక మరీ భయంకరులు. యేసు రక్తమే, అక్కడే తాగుతాడు, అక్కడే తింటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే 1-2 అన్నీ చేస్తాడు. వాడికి ఏమీ అసలు పశువే నయం వాడికంటే. మన సొంతాన్ని గూర్చిన ఆలోచన ఉండడం మంచిదే, కానీ దానికి మించి దేవుని గూర్చిన ఆలోచన మనం కలిగి ఉండాలి. దైవికమైనటువంటి ఆలోచన. నీ నామము పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును. పరలోక ప్రార్థనలో 6 మాటలు ఉంటే మొదటి 3 మాటలు దైవికమైన విషయాలు. మొట్టమొదటి ప్రిఫరెన్స్ దైవికమైనటువంటి ఆలోచన, దైవికమైన చింతన మనం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన చదువుతుంటే నాకు అనిపించింది, మొక్కుబడి చేసుకున్నాడంట. మామూలుడు కాదండి దావీదు మామూలుడు కాదు. ఎంత మొక్కుబడి, ఎలాంటి మొక్కుబడిది. ఒకవేళ చేసుకున్నా కానీ తేలికైనా నెరవేర్చడం అంటే చెప్పండి, కొంచెం కష్టమే. కానీ ఆశ తీరిందంటే తీరింది. ఒక గొప్ప నివాస స్థలాన్ని చూశాడు, ఒక మంచి మందిరాన్ని అక్కడ కట్టాడు. స్తోత్రం. అతడు కట్టకపోయినా అతని కుమారుని చేత దేవుడు కట్టించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాకడ గుర్తేంటి తెలుసా? గుర్తేంటి తెలుసా? వినండి, ఇటు చూడండి. గుర్తేంటి తెలుసా? తిరిగి మరలా యెరూషలేములో మందిరం కట్టబడబోతుంది. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అధునాతనమైన టెక్నాలజీతో డైరెక్ట్గా అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారంట అంతే. అక్కడ పిల్లర్ బాక్సులు వేసి, పిల్లర్ కంకర వేసి, సిమెంట్ కలిపి, ఎరప సువ్వలేసి, ఈ సెక్షన్ లేదంట, ఆల్రెడీ కట్టబడి ఉందంట, తీసుకొచ్చి అక్కడ పెట్టడమే. అర్థమవుతుందా? చూసారా? దావీదు ఆ కట్టిన మందిరం ఉందే ఎన్నో 2-3 సార్లు పడగొట్టబడింది శత్రువుల చేత. అయినా మరలా గుర్తేంటో తెలుసా? మరలా మందిరం కట్టబడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవికమైన చింతన మనకు చాలా అవసరం. ఈ దినాల్లో స్వార్థంతో నింపబడిన మనుషుల మధ్యలో కదా, నాకేం ఇస్తావు మందిరానికి వస్తే? కొద్దిమందికి ఇదే గొడవ. ఏమి జరగట్లేదు కాబట్టి నేను మందిరానికి రానండి, నాకేమి పొందుకోలేదు కాబట్టి నేను ఇక రానండి మందిరానికి, ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. నాకేదో వచ్చింది రాదు, కలిగింది కలగలేదు, ఇదంతా పక్కన పెట్టి నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. బలము కలిగి గొప్ప కార్యాలు, చిన్న కార్యాలు చేస్తున్నారా మీరు? చిన్న కార్యాలు. ఆ పిల్లోడున్నాడే 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతులు పెట్టేశాడు. చిన్న పని పెద్ద పని అది? వాస్తవంగా అతని దృష్టికి అయితే పెద్దదే. వాళ్ళమ్మ పాపం తన కొరకు ఇచ్చింది. తన కొరకు ఇచ్చిన దాన్ని ఎవరి కొరకు ఇచ్చాడు? ప్రజల కొరకు ఇచ్చాడు. ఎవరి చేతిలో పెట్టాడు? యేసయ్య చేతిలో పెట్టాడు. అది అంత తేలికైన విషయమేమి కాదు. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కొరకు ఒక రొట్టె, తన కొరకు ఒక చేప దాచుకోలా, ఉన్నదంతా తీసుకెళ్ళి చెప్పండి యేసయ్య చేతులు పెట్టాడు. అసలు ఏమన్నా దొరుకుద్దంటావా? నా కడుపు నిండుద్దంటావా? ఎట్టా ఉసూరుమంటే ఇంటికి వెళ్ళటమేనా కదా? 3 రోజులు తినకుండా ఉండి ఎట్టా ఉంటుంది? కళ్ళు గుంటలు పడిపోయి, మొహం ఏలాడిపోయి, కాళ్ళు వెనకాల రాక, రకరకాల తిప్పలుగా ఉంటాయి. పిల్లోడు కదా పాపం, ఎట్టా ఉన్నాడో వాక్యం వింటా. కొద్దిమంది 10 నిమిషాలు వాక్యం వినరండి అసలు. యేసు ప్రభు ఎంతమందిని లేపుకుంటా వాక్యం చెప్పాడు అనుకుంటా ఒక్కోసారి నేను. 10 నిమిషాలు వాక్యం వినరు, వస్తారు హాయిగా అంతే. యేసు రక్తమే జయం. ఈ పిల్లోడు ఉన్నాడే 3 రోజులు వాక్యం వెంటనే ఉన్నాడు. యేసయ్యని నమ్మాడు. ఊరకే పెట్టగలం ఆ చేతిలో? నమ్మితేనే పెట్టగలం. పెట్టేశాడు అంతే. తన కొరకు ఏమి దాచుకోలా. తన కొరకు ఒక చిన్న రొట్టె ముక్క తిందాం, మనకంటూ వస్తుందో రాదు అనుకోవచ్చుగా, అనుకోలే, పెట్టేశాడు చేతుల్లో. అంత తేలిక అనుకున్నారండి సమర్పించుకోవడం అంటే? అంత తేలికేనా? ఏలూరు మహాసభల్లో అంటే ఇజ్రాయేల్ అయ్యగారు ఉన్నప్పుడు ఒక ఆమె స్టేజ్ దగ్గరికి వెళ్ళలేక అయ్యగారు అక్కడ కానుకలు పడుతుంటే అయ్యగారికి ఇచ్చేసిందంటే బంగారపు శుద్ధ, తనకు ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ ఒలిచేసి. ఆ రోజుల్లో అంత ఉద్యమం ఉండేది. అంత ఉద్యమం ఉండేది. ఉద్యమానికి గుర్తేంటో తెలుసా? సంపూర్ణ సమర్పణ. వారు నిజంగా దేవుని కార్యం వారి అంతరంగంలో జరిగిందంటానికి గుర్తేంటంటే ఆ దినాల్లో పెంతెకోస్తు ఆ మూమెంట్లో ప్రజలు సంపూర్ణంగా సమర్పించుకునేవాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అది తీసుకెళ్ళి అయ్యగారంట పెద్ద అయ్యగారి చేతుల్లో పెట్టండి. అమ్మ అయ్యా ఎవరో ఇచ్చారు, మరి నాకు సమర్పించుకున్నారు అని తీసుకెళ్ళి ఇచ్చాడు. బంగారం చేదా? చెప్పండి. బంగారం చేదుగా ఎందుకు అవుతుందో తెలుసా? దేవుని మీద ప్రేమ ఎక్కువైతే అవుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికే కొద్దిమంది ఇచ్చారు మనకు. మన దగ్గర కూడా కొంచెం ఉన్నాయి ఆభరణాలు, అవన్నీ మందిరంగా వాడదామని దాచాం. ఆల్రెడీ ఇప్పటికే కొద్దిమంది ఇచ్చారు వాళ్ళకు ఉన్న వాటిని. ఇది సమర్పణకు గుర్తు. సమర్పించుకుంటే ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్ది అంటే దేవుడు నిన్నేమి బేకారం చేసేయడు. దేవుడు నిన్నేమి అడుక్కు తినే పరిస్థితిలోకి
తేనెవడో ఎట్ట తెస్తాడు ఆయన? ఆయన జీవాధిపతి, సర్వసంపదల గని. నీ సమర్పణను, నీ విధేయతను చూసి దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దావీదు చేసిన మొక్కుబడి. మీరు ఇంటికి వెళ్ళా కూడా మరలా చదువుకోండి. నేను ఇది చదివి అక్కడే ఆగిపోయా. మొక్కుబడి చేశాడంట కదా. మొక్కుబడి. మనం కూటం పెట్టుకోవాలని మొక్కుబడి చేసుకుంటాం, భోజనాలు పెట్టుకోవాలని మొక్కుబడి చేసుకుంటాం. మన మొక్కుబడులన్నీ చాలా తేలిగ్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. కానీ దావీదు కొంచెం పెద్దది చేసుకున్నాడు మొక్కుబడి, రిస్క్ తీసుకుని మరీ చేసుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మన ఎంఈఓ గారు వచ్చారు కదా, ఆయన అడుగుతున్నాడు, ఏంటి పాత ఇంట్లో ఉంటున్నావు, ఏంటి ఈ ఇల్లేంటి, ఇప్పుడు కాలం ఇల్లు ఇది అంటున్నాడు. చెప్పాను నేను ఆయనతో చాలా విషయాలు. తర్వాత తెల్లారి ఫోన్ చేసి అన్నాడు, నువ్వు ఏది చేసినా కానీ ఆ ఇల్లు మాత్రం తీయమాకు అన్నాడు. ప్రభువుకి తెలుసు మన హృదయం. మనుషులకు అంతం కోరుకుంటున్నామా, మనుషులందరూ మెచ్చుకోవాలని చేస్తున్నామా, లేక హృదయంలో దేవుని మీద ప్రేమ ఉందా? మనుషులకి ఏదో కనబడాలని దావీదు చేయలా, అతనికి లోపల ప్రేమ ఉంది దేవుడు అంటే. ఇక అట్లా చెప్పుకోకుండా, ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయాడు. బలమైన మొక్కుబడి దేవుని కొరకు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనము నిబంధన ప్రజలం, దేవునితో నిబంధన చేసుకోవాలి. మీరు అర్థమవుతుందా? మనము నిబంధన చేసుకోవాలి దేవునితో. దేవుడు మనకు నిబంధన చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవునితో మనం కూడా నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నేను ఇట్లా ఉంటానయ్యా. స్తోత్రం, హల్లెలూయా. నా వివాహ విషయంలో చాలామంది నన్ను నిరుత్సాహపరిచారు. అలంకరించుకున్న వాళ్ళు దొరుకుతారు అనుకున్నావు, నీకు దొరకరని. నగలు పెట్టుకున్న వాళ్ళు, తాళి కట్టిన వాళ్ళు నీకు దొరుకుతారా అని, ఉంగరమన్నా పెట్టుకోకుండా పెళ్ళి అవుద్దా అని. పెళ్ళి అవ్వడం ఏంటి, 12 ఏళ్ళు అయింది. అర్థమవుతుందా? మిమ్మల్ని నిరుత్సాహపరిచావు, మీ పెద్ద భక్తిపరుడు బయలుదేరాడు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు మీ దగ్గర. నాకున్న డబ్బులతో కొనుక్కుంటాకి మొదలెడితే రోజు జీతం డబ్బులు దానికే సరిపోతాయి. నగలు ఎందుకు కొంటలేదు? అదా, ఒకరోజు బంగారం ధర పెరిగిందంటాడు, ఒకో రోజు తగ్గిందంటాడు, ఒకో రోజు పెరిగిందంటాడు, ఒకో రోజు తగ్గిందంటాడు. మా టీచర్ గారు అంటారు, మీకు ఈ గొడవ లేదులేండి, మేము సస్తున్నాం మా వేణ మీదకి వచ్చి అంటారు. అమాంతం పెరిగిపోయిందంటాడు, ఒకరోజు అమాంతం పడిపోయిందంటాడు. మా టీచర్ గారు వచ్చారు కదా, ఒకరోజు చూశారు, మొత్తానికి అమ్మని చూసేస్తారు ఊరకే కొద్దిమంది, అంతే. స్కానింగ్ సెంటర్లు అంతే, ఏం జరుగుతుంది మొత్తం పైనుంచి కిందకి స్కాన్ తీసి రిపోర్ట్ ఇచ్చేస్తారు అంతే. చూశారు, వీళ్ళకేమి లేవుగా, అందుకని నీకు బంగారంతో పని లేదుగా మీకు అన్నారు. మనం దేవుని సందులో సమర్పించుకోవాలి, దేవుని కొరకు సమర్పించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దావీదులాగా మనం దేవుని ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తున్నా. దావీదు లాంటి ప్రేమ దేవుని మీద మనం కూడా కలిగి, దేవుని కొరకు ఏదో ఒకటి. ఎక్కువ రోజులు బ్రతకండి, అయిపోయింది మన జీవితం. ఎక్కువ రోజులు బ్రతుకుతామని ఎక్స్పెక్ట్ చేయమాకండి. కొద్ది రోజులే, భూమి నుండేది కొద్ది కాలమే, యేసునికై సువిశేషముకై. ఉన్న కొద్ది కాలం దేవుని కొరకు బ్రతకండి. స్తోత్రం. దేవుని కొరకు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులను సంతోషపెట్టే నిమిత్తం కాదు, పాస్టర్ గారిని సంతోషపెట్టడం కోసం కాదు, దేవుని మీద ఉన్న ప్రేమతో. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నా? ఒక పెద్ద 500 రూపాయల కట్ట అంటే 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందరి ముందు చూపిస్తున్నాం అనుకో, అందరూ అనుకోవచ్చు, అమ్మ పెద్ద కానుక ఇచ్చాడు ఆయన, పలానా ఆయన తీసుకొచ్చని. కానీ దేవునికి తెలుసు నీ హృదయం. నువ్వు దేవుని ప్రేమించి ఇచ్చావా, లేకపోతే మనుషుల ముందు బడాయి కోసం ఇచ్చావా అనేది దేవుడు చూస్తాడు. మనుషులు ఏమనుకుంటారు, అమ్మో పెద్ద కానుక ఇచ్చింది అనుకుంటారు. దేవుడు నీ అంతరంగాన్ని, నీ ఆలోచనను,
నీ వైఖరిని ప్రభు చూస్తాడు. గాడ్ నోస్ యువర్ యాటిట్యూడ్. కాబట్టి ప్రియులారా, దావీదులాగా దేవుని మనం ప్రేమించుదాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.